ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, భగవద్గీత 1వ అధ్యాయం 15వ శ్లోకం. పాంచజన్యం హృషీకేశ దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ ఉఖోదర. తాత్పర్యం: హృషికేశుడు అయిన శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే శంఖాన్ని ఊదాడు. ధనుంజయుడైన అర్జునుడు దేవదత్తం అనే శంఖాన్ని ఊదాడు. భయంకరమైన కార్యాలు చేసే వృకోదరుడు పౌండ్రం అనే గొప్ప శంఖాన్ని ఊదాడు. సాధారణంగా చూస్తే యుద్ధరంగంలో శంఖాలు ఊదిన విషయంలాగా కనిపిస్తుంది. కానీ భగవద్గీతలో ప్రతి పదం ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యాన్ని చెప్తుంది. కురుక్షేత్ర యుద్ధం అనేది కేవలం రాజ్యాల మధ్య జరిగిన యుద్ధం కాదు. అది మానవుని అంతరంగంలో జరిగే ధర్మ అధర్మ యుద్ధానికి ప్రతీక. మన హృదయంలో కూడా 2 శక్తులు ఉంటాయి. అదే ధర్మం, అధర్మం. ధర్మాన్ని అనుసరించే శక్తిని పాండవులు సూచిస్తారు. అధర్మాన్ని సూచించేది కౌరవులు. శంఖాలు ఊదటం అంటే ధర్మయుద్ధం ప్రారంభమయ్యే ముందు ధర్మబలం ప్రకటించడం. ఈ శ్లోకంలో మొదట శంఖమూదింది ఎవరు? శ్రీకృష్ణ పరమాత్ముడు. మనకి ఈ శ్లోకంలో మొట్టమొదటి వాక్యం ఏంది? పాంచజన్యం హృషికేశ. శ్రీకృష్ణుడిని హృషికేశుడు అని పిలుస్తారు. హృషికేశుడు అంటే ఇంద్రియాలకు అధిపతి. మనకు 5 ఇంద్రియాలు ఉన్నాయి: కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము. ఈ ఇంద్రియాలను నియంత్రించే శక్తి పరమాత్మ. అంటే మన జీవితంలో నిజమైన నాయకుడు ఎవరు అంటే మన బుద్ధి కాదు, మన మనస్సు కాదు, పరమాత్మ. అందుకే శ్రీకృష్ణుడి హృషికేశుడు అంటారు. ఇప్పుడు మనం పాంచజన్యం అనే పదంలో కూడా గొప్ప రహస్యం ఉంది. అదేంటో తెలుసుకుందాం. పాంచజన్యం అంటే 5 మూలకాల నుండి పుట్టినది. ఈ ప్రపంచం 5 మూలకాలతో నిర్మితమైంది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. మన శరీరము కూడా 5 మూలకాలతో తయారయ్యింది. అందుకే పాంచజన్యం అంటే సంపూర్ణ సృష్టిని సూచించే శంఖం. శ్రీకృష్ణుడు పాంచజన్యం ఊదటం అంటే ధర్మం కోసం సృష్టి మొత్తం నిలబడుతుంది అనే సంకేతం. నెక్స్ట్, అర్జునుడు దేవదత్త శంఖం. శ్లోకంలో మనకు ఇంకో లైన్ ఉంది. ఏంటి? దేవదత్తం ధనంజయ. ఇక్కడ అర్జునుడికి 2 పేర్లు ఉన్నాయి: ధనుంజయుడు, అర్జునుడు. ధనుంజయుడు అంటే ధనం గెలిచినవాడు. కానీ ఇది కేవలం బంగారం లేదా సంపద కాదు, ఆధ్యాత్మిక సంపద. అర్జునుడు గొప్ప యోధుడు మాత్రమే కాదు,
అతడు ధర్మాన్ని, గురువులను గౌరవించేవాడు, భగవంతుడిపై విశ్వాసమున్నవాడు. అందుకే అతనికి దేవదత్తం అనే శంఖం ఉంది. దేవదత్తం అంటే దేవుడిచ్చిన వరం. అంటే అర్జునుడి శక్తి అతనిది కాదు, భగవంతుడు ఇచ్చినది. మరి మన జీవితంలో కూడా ఇదే. ఏంటి అంటే మనకున్నటువంటి జ్ఞానం కానీ, శక్తి కానీ, సంపద కానీ, మనకున్నటువంటి ప్రతిభ కానీ, ఇవన్నీ భగవంతుని యొక్క వరాలు. మనకున్నదంతా ఇచ్చిందంతా ఆ భగవంతుడి ప్రసాదమే అని ఆ విషయం మనం గుర్తుపెట్టుకుంటే మన జీవితంలో కూడా మనకు కూడా అహంకారం ఉండదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, భీముడు పౌండ్ర శంఖం. పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ ఉరుకోదరః. ఈ 2 లైన్స్ మీరు తర్వాత నోట్ చేసుకోండి, దాని మీనింగ్ రాసుకోండి. ఇక్కడ భీముడికి 2 పేర్లు ఉన్నాయి, భీమకర్మ ఉరుకోదర. భీమకర్మ అంటే భయంకరమైన కార్యాలు చేసేవాడు. అంటే భీముడు చాలా బలమైనటువంటి యోధుడు, అతని ధైర్యం యుద్ధరంగంలో చాలా పెద్దది అని అర్థం. నెక్స్ట్, ఉరుకోదరః అంటే ఉరుక అంటే నక్క, ఉదర అంటే పొట్ట. నక్కలాగా బలమైన ఆకలి ఉన్నవాడు అని అర్థం. ఇది కేవలం భోజనం గురించి కాదు, ఇది శక్తి, ఉత్సాహము, దృఢ సంకల్పం గురించి. శంఖం ఊదటం యొక్క ఆధ్యాత్మిక అర్థం ఏంటి అంటే, ప్రాచీన భారతదేశంలో శంఖం చాలా పవిత్రమైనది. శంఖధ్వని వినిపించినప్పుడు నెగిటివ్ శక్తులు పోయి పాజిటివ్ శక్తి వస్తుంది. అందుకే మనం గుళ్ళలకు వెళ్ళినప్పుడు కూడా శంఖాలు ఊదుతారు. శంఖం ఊదడం వల్ల మన యొక్క మనసు పవిత్రం అవుతుంది, అందుకే శంఖాలను ఊదుతారు. ఇక్కడ మరి యుద్ధానికి ప్రారంభం కావడానికి ముందు శంఖం ఊదారు. ఇది ఒక సంకేతం, ధర్మయుద్ధం ప్రారంభం అవుతుంది అని చెప్పడానికి ఇది ఒక సంకేతం. ఇక్కడ ఈ శ్లోకం మన జీవితానికి ఇచ్చే పాఠం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన జీవితంలో కూడా ఒక యుద్ధం జరుగుతుంది, అదే ధర్మం అధర్మం. మనకు 2 ఆలోచనలు వస్తాయి, ఒకటి మంచి పని చేయమని చెబుతుంది, ఒకటి చెడు పని చేయమని చెబుతుంది. ఆ సమయంలో మనలోని అంతరాత్మ అంటే శ్రీకృష్ణుడు మనకు సరి అయిన మార్గం చూపుతాడు, కానీ మనం వినాలి. శ్రీకృష్ణుడు ముందుగా శంఖం ఊదటానికి కారణం ఇది ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. ఏంటి అంటే, మన జీవితంలో దేవుడు ముందుంటే విజయం తప్పకుండా వస్తుంది. అర్జునుడు ఒక్కడే యుద్ధము చేస్తే గెలవలేడు, కానీ శ్రీకృష్ణుడు రథసారథి కావడంతో అర్జునుడు మహావిజయం సాధించాడు. ఇది మన జీవితానికి కూడా వర్తిస్తుంది, అంతే కదా. మనం చేసే పనుల్లో కూడా అన్నిటికీ ఆ భగవంతుడే అని ఆయనను మనం గనక ముందుంచితే మన జీవితంలో కూడా విజయం సాధిస్తాం. మనకు ధైర్యం కానీ జ్ఞానం కానీ అన్నీ మనం పొందగలుగుతాం. నెక్స్ట్, ఈ శ్లోకంలో 3 వ్యక్తులు ఉన్నారు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు. వీరు 3
మనలోని 3 శక్తులను సూచిస్తాయి. శ్రీకృష్ణుడు జ్ఞానం, మనకు సరైన మార్గం చూపించే శక్తి. అర్జునుడు మనస్సు, సందేహపడే మనస్సు కానీ నిజం తెలుసుకోవాలనుకునే మనస్సు. భీముడు శక్తి, మన కార్యశక్తి. అంటే భీముడు ఎంతో శక్తివంతుడు, ఏ పనైనా సాధించగలుగుతాం. మనం కూడా మనం చేసే కార్యాల్లో ఆ శక్తి అంతగా ఉండాలి. భీముడికి ఎంత శక్తి ఉందో మనకు కూడా అంత శక్తి ఉంటే మనం సాధించాలి. ఈ 3 కలిసినప్పుడు జీవిత యుద్ధములో విజయం వస్తుంది. ఓకే, ఈ శ్లోకం ద్వారా భగవంతుడు మనకు చెబుతున్నది ఏంటి అంటే, దేవుడిని మన జీవితంలో ముందుంచాలి, మన శక్తి దేవుని వరం అని తెలుసుకోవాలి, ధర్మం కోసం ధైర్యంగా నిలబడాలి. ఈ శ్లోకం ద్వారా మనం చివరికి గ్రహించాల్సింది ఏంటి అంటే, మన జీవితంలో కూడా ప్రతిరోజు ధర్మం మరియు అధర్మం మధ్య ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అలాంటి సమయంలో మనం భగవంతుణ్ణి ఆశ్రయించి మన శక్తి ఆయన ప్రసాదమని ఎప్పుడైతే గుర్తుంచుకుంటామో అప్పుడు మనం ధర్మ మార్గంలో ధైర్యంగా నిలబడగలిగినప్పుడు మన జీవితంలో మనకు విజయం తప్పకుండా మనదే అవుతుంది అని ఈ శ్లోకం ద్వారా మనం గ్రహించాల్సిన సత్యము, ఆచరించాల్సిన సత్యం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.